వెల్కమ్ టు అమ్ములు చేతి వంట. వడ విత్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ కర్రీ అనేది చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి చికెన్ కర్రీలోకి. 3 పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. చికెన్ గ్రేవీ రావాలంటే ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోండి. కొంచెం సాల్ట్, పసుపు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. అలా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది. అలా బాగా ఫ్రై అయినాక చికెన్ అనేది వేసేసుకోండి. చికెన్ అనేది వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా అలా కుక్ అవ్వాలి. చికెన్ అనేది కుక్ అయినాక అల్లం వెల్లిపాయ పేస్టు, స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి అలా మూత పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసుకున్నాక చికెన్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ మరుగుతున్నప్పుడు అదే ఉడుకుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక అలా మూత పెట్టేసుకోండి. తిక్కుగా గ్రేవీ కర్రీతో రెడీ అయిపోయిందండి. ఫైనల్గా గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వడలు అనేది చేసుకుందాం. నేనైతే పట్టు మినపప్పు తీసుకున్నాను. బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని 6 అవర్స్ అనేది నానబెట్టుకోండి. నీట్గా వాష్ చేసుకుని గ్రైండర్ వేసుకోవాలి. పిండి అనేది అలా మెత్తగా ఫ్రై అవ్వాలి. వాటర్ ఏం వేసుకోకూడదు, అలా మెత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బౌల్లో వేసుకున్నాక కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది వేసుకుని నేను గ్రైండర్ వేసుకున్నప్పుడే సాల్ట్ అనేది వేసుకున్నాను. అలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది. అలా బాగా మిక్స్ చేయడం వల్ల వడలు అనేది బాగా క్రిస్పీగా అనేది వస్తాయండి. అది మాత్రం మర్చిపోకండి. వడ పిండి అనేది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా కొడుతూ మిక్స్ చేస్తూ ఉంటే వడ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. మజ్జిగ వాటర్ అనేది వేసుకుని చెయ్యి అనేది తడుపుకొని వడలు అనేది వేసుకోండి. అంతేనండి, వడలు అనేది చాలా టేస్టీగా వస్తాయి, చాలా బాగుంటాయి. వడ విత్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.